మా వారు ఇంట్లో ఉన్న కాసేపు కూడా ఆఫీస్ గురించి చెప్తూ ఉంటారు. పోల్లే, మన గురించి పాజిటివ్ చెప్తుంది. ఎవరు ఎన్నిసార్లు అడిగినా విసిగిపోకుండా టీ ఇస్తారంట కదా. అది నా డ్యూటీ కదా మేడం. మీ మేనేజర్ కి మాత్రం ఎంగిల్ టీ ఇస్తావంట కదా. మా వారు ఇంకా నేను ఈ మ్యాటర్ చెప్పుకొని ఎన్నిసార్లు నవ్వుకున్నామో తెలుసా. కోమ్లీ, మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా ఆయన. అవునా? ఏం చెప్తూ ఉంటారు? మీ శాలరీ మొత్తం సేవ్ చేసుకుని హాస్టల్ రెంట్కొకడిని, ఫుడ్కొకడిని, బండి పెట్రోల్కొకడిని, మిగతా ఖర్చులకొకడిని, సినిమాకి షికార్లకని ఇంకో ఇద్దరిని, అలా ఒక 1/2 డజన్ మంది అబ్బాయిల్ని స్టాండ్ బైలో పెట్టుకుంటారంట కదా. అంజు ఉండండి, ఎవరినైనా 10 నిమిషాల్లో పడేసి ఎవరికైనా 1/2 నిమిషంలో పడిపోతారని మీ టాలెంట్ గురించి రోజు మా ఆయన చెప్తూ ఉంటాడు. గుట్లు పీకేయాలి నిన్ను. అయినా లంచ్ ఏదో పెట్టేస్తే మీ బుర్ర తక్కువ మేనేజర్ ప్రమోషన్ ఇస్తా అన్నాడు. ఈసారే కదా. బుర్ర తక్కువ మేనేజరా అంటే బుర్ర తక్కువ బుద్ధి ఎక్కువ అని అర్థం. నువ్వు ఆగవే అంజు. ఈయనకు ప్రమోషన్ వచ్చే వరకే మీకు మర్యాద. ఒక్కసారి ప్రమోషన్ వచ్చి పర్మనెంట్ చేశారనుకోండి, మీకు చుక్కలే అన్నారు. ఎందుకండి? ఓహో, సీక్రెటా? అంత గట్టిగా అరిచి సీక్రెట్ అంటావేంటి? ఆయన ఇంకెన్ని రోజులేండి, మా ఆయనకి ప్రమోషన్ రాగానే ఈ మేనేజర్ని లేపేసి మా ఆయన మేనేజర్ అయిపోతారంట కదా. ఇలాంటి ప్లాన్ కూడా బుర్రలో ఉన్నాయా? అప్పుడు మీ ముగ్గురికి 500 జీతం పెంచమని చెప్తానులే. ఆహా, ఎంత మంచి మనసు మేడం మీది. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్కి నా ఉద్యోగం ఉంటుందో లేదో డౌటే. 500 ఇంక్రిమెంట్ అంట. రేపు ఆఫీస్ వస్తున్నావుగా? సార్, ఇప్పుడు తెలుస్తుంది వీడికి, సమానత్వం వల్ల వేరే వాళ్ళ అవకాశాలు నాశనం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో. అంజు, ఏంటి చేసిందంతా చేసి ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? వాళ్ళ కోసం అంత బాగా చెప్పినా ఎందుకలా కోపంగా వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. కాబోయే భార్య గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన కార్తీక్ బాధ ఎందుకు పడ్డాడో అర్థం కావట్లేదు. ఏంటి, ఆఫీస్కి వెళ్ళరా? వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా. అదేంటి, ప్రమోషన్ వస్తుందన్నారు? ప్రమోషన్ ఏమో కానీ సెటిల్మెంట్ చేసుకుని రావాలి. అసలుకే జాబులు దొరకడం కూడా కష్టంగా ఉంది. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అంజు, అంజు, నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిందా? పడసలు మంచేనా? అంత అవమానం చేశాను. ఏంటి? ఆహా, అంత మర్యాద చేశాను కదా, మరి ఇవ్వడా అంటున్నాను. నిన్న నువ్వు చేసిన మర్యాదల వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది. ఆయన ఎమోషన్ అయి నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకు అంత ఎమోషన్? ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు పొలంలో ఎలకలు పట్టేవాడు. ఆయన ముఖం చూస్తేనే అర్థం అవుతుంది. నిన్న నువ్వు చేసిన పనులతో ఆయన గతం గుర్తొచ్చిందంట. చాలా ఎమోషనల్ అయ్యి నన్ను టీం లీడర్ చేశారు. ఎవరికైనా జాతకంలో సుడి ఉందంటారు, మీకైతే ఏకంగా సుడిగుండమే ఉంది. నా సమానత్వం వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది. రేపటి నుండి ఉంటచ్చుడు.